హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆర్బీఐ మరో కొత్త షాక్ అయితే ఇవ్వబోతోంది. ముఖ్యంగా కొత్త ఫోన్లు కొనుక్కునేవారు అందరికీ కూడా ఆర్బీఐ మరో కొత్త షాక్ ఇవ్వబోతోందని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్ చూస్తే కనుక ఇప్పుడు త్వరలోనే భారీ సేల్ అయితే ఉంది. అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్, ఇలా చాలా సేల్స్ అయితే కనుక ఇప్పుడు రాబోతున్నాయి. ఈ నెల 23వ తారీఖు నుంచి అయితే కనుక ఇటువంటి టైంలో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఐటమ్స్ అయితే ఎక్కువ కొనుక్కుంటూ ఉంటారు. ముఖ్యంగా పాత ఫోన్లు ఇచ్చేసి కొత్త ఫోన్లు మార్చే వాళ్ళ సంఖ్య, అలాగే డైరెక్ట్ గా కొత్త ఫోన్లు కొనుక్కునే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువగా కొనుక్కునే వాళ్ళందరూ కూడా క్యాష్ ఇచ్చి కొనుక్కునే కంటే మాక్సిమం ఒక 80 to 90% ఎక్కువ క్రెడిట్ కార్డులు వాడుతుంటారు. ఎందుకంటే ఆఫర్లు వస్తాయి, రేట్లు తగ్గుతాయి, నో కాస్ట్ ఈఎంఐ ద్వారా క్రెడిట్ కార్డులు అయితే వాడి చాలా మంది కొనుక్కుంటూ ఉంటారు. ఇక క్రెడిట్ కార్డుతో మొబైల్ కొనుగోలు చేసుకునే వారికి ఆర్బీఐ ఇప్పుడు షాక్ ఇవ్వబోతున్నట్లు అప్డేట్ వచ్చింది. లోన్ పై మొబైల్ కనుక కొనుగోలు చేసి ఆ తర్వాత డబ్బు ఎవరైనా అంటే ఈఎంఐ టైంకి చెల్లించని పక్షంలో వెంటనే మీరు కొనుక్కున్న మొబైల్ అయితే లాక్ చేసేందుకు ఎవరైతే అమ్మారో కంపెనీలకు అనుమతి ఇచ్చే ఆలోచనలో ఇప్పుడు ఆర్బీఐ ఉందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అంటే మీకు ఎవరైతే ఫోన్ అమ్ముతారో మీరు గనక ఈఎంఐ టైం కట్టకపోతే ఆటోమేటిక్ గా మీ ఫోన్ అయితే లాక్ చేసేసి అధికారం అయితే ఆ కంపెనీ వాళ్ళకి ఇస్తున్నారు. మొండి బకాయిలను తగ్గించే చర్యల్లో భాగంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకోబోతుందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. రుణాలు డిఫాల్ట్ చేసిన వారి ఫోన్లను లాక్ చేసే విధానం గత ఏడాది వరకు అమల్లో ఉండేది. రుణం జారీ చేసే సమయంలో మొబైల్లో ఇన్స్టాల్ చేసిన ఒక యాప్ సహాయంతో రుణాలు గనక చెల్లించకపోతే అంటే ఈఎంఐ టైం కట్టకపోతే ఫోన్ పనిచేయకుండా లాక్ చేసేవారు. అయితే గత ఏడాది ఆర్బీఐ ఇలా ఫోన్ లాక్ చేయడం ఆపాలని చెప్పేసి రుణదాతలను ఆదేశించింది. అయితే రుణ ఎగవేతలు పెరిగిపోతున్నాయని, అంటే బాకీలు పెరిగిపోతున్నాయంటూ ఈ మొండి బకాయిలను తగ్గించేందుకు వీలుగా త్వరలోనే ఫోన్ లాక్ మెకానిజం పై ఆర్బీఐ ఇప్పుడు సరికొత్త మార్గదర్శకాలు అయితే జారీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ యొక్క ఫోన్లు ఎవరైతే రుణదాతలతో చర్చల అనంతరం ఈ నిర్ణయంపై అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంది. అంటే మరొకసారి మాట్లాడి ఫైనల్ గా అయితే డిసైడ్ చేస్తామని చెప్తున్నారు. ఈ విధానం కనుక అమల్లోకి వస్తే వినియోగదారుల హక్కుల గోప్యత సంగతి ఏంటని ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఫోన్ అంతా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతే డేటా ఉంటుంది, ప్రైవేట్ ఫొటోస్ ఉండొచ్చు, లేదంటే ఏమైనా కూడా ఉండొచ్చు. అవన్నీ కూడా మరి డేటా గోప్యత రక్షణ వాటి పరిస్థితి ఏంటని చెప్పేసి ఆందోళన వ్యక్తమవుతుంది. అయితే ఫోన్ లాక్ మెకానిజం ఇన్స్టాల్ చేసే ముందు ఎవరైతే మొబైల్ కొనుక్కుంటుంటారో వాళ్ళ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, ఒకవేళ ఫోన్ కనుక మీ ఫోను ఈఎంఐ కట్టక లాక్ చేసినా కూడా ఆ ఫోన్ లో వ్యక్తిగత డేటాను రుణదాతలు ఎట్టి పరిస్థితుల్లో యాక్సెస్ చేయకుండా నిషేధం విధించబోతున్నట్లుగా అయితే ఆలోచనలో ఉన్నారని చెప్తున్నారు. సో ఓవరాల్ గా చూస్తే గనక ఈ కొత్త సేల్స్ లో తర్వాత నుంచి ఇంక ఎప్పుడు ఎవరైనా క్రెడిట్ కార్డు మీద ఫోన్లు కొనుక్కున్నారు, ఈఎంఐ కనుక టైం కట్టకపోతే ఫోన్ లాక్ చేసుకునే అధికారం ఆ సేల్స్ ఎవరైతే చేశారో వారికి ఇచ్చే అవకాశం ఉంది. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చి త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన అయితే చేస్తామని చెప్తున్నారు. ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.